ఏంటమ్మా ఈ మధ్య గుడికి రావట్లేదు? పెళ్లి సంబంధం ఏమైనా కుదిరిందా? ఇంకా లేదు పంతులు గారు, ఇంట్లో వాళ్ళు చూస్తున్నారు. సరేనమ్మా, అలా వెళ్ళి కూర్చో, నేను వచ్చి జాతకం చూసి చెప్తాను. సరే పంతులు గారు. ఒకసారి చెయ్యి ఇవ్వమ్మా. జాతకం అంతా బాగానే ఉందమ్మా. మీనరాశి గలవాడు, రాముల్లాంటి గుణాలు కలిగిన రాఘవుడే నీకు భర్తగా వస్తాడమ్మా. సరేనండి పంతులు గారు. దీర్ఘాయుష్మాన్ భవ. పంతులు గారు బాగున్నారా? నేను బాగున్నాను బాబు. రండి అర్చన చేద్దురు కానీ. నువ్వు పదవయ్యా, నేను వస్తాను. రాఘవా, నీ గోత్రం ఏమిటి? పైడిపాల గోత్రం పంతులు గారు. పైడిపాల గోత్రమా? రాశి? మీనరాశండి. మీనరాశా? మీనరాశి, పైడిపల్లి గోత్రం, రాఘవా. రాఘవా, నీకు పెళ్లి సంబంధాలు ఏమైనా చూస్తున్నారా? చూస్తున్నారు పంతులు గారు, కానీ నాకే ఎవరో నచ్చట్లేదు. నువ్వేమో అనుకోనంటే ఓ మాట చెప్తాను. చెప్పండి పంతులు గారు. కుందనపు బొమ్మ లాంటి లక్ష్మీదేవి అక్కడ కూర్చునుంది, నచ్చుతుందేమో, ఒకసారి అటు చూడు. చూడమ్మా తల్లి, పేరు రాఘవ, మీనరాశి, మంచి లక్షణాలున్న కుర్రాడు. ఒకవేళ నీకు నచ్చితే మీ పెద్దవాళ్ళతో మాట్లాడించు. ఖాళీ కన్ను తెరిచానే, కలగా నిన్ను కలిసానే, మధువరమే మధువరమే వరమే. నేడే తెలిసే నానువెవరో, నాలో మెరిసే చిరునవ్వెవరో. నేడే తెలిసే నానువెవరో, నాలో మెరిసే చిరునవ్వెవరో. నిన్నే చూసి పులకింత ఉయ్యాలుగే జగమంతా, గొంతే దిగని దిగులంతా ఇట్టే చెరిగని. రాచేయి పట్టి నిన్ను నడిపిస్తా, భూగ్రహపు అంచులలో విహరిస్తా, గగనాల నందుకొని ఆ చోటే తొలి ముద్దే నీకందిస్తా. నా సగము ఊపిరి పోగేస్తా, అధరాల వాలుగా పంపిస్తా, నీ గుండె నీడనే చేరేస్తా, కడదాకా నీతో వస్తా. ఖాళీ కన్ను తెరిచానే, కలగా నిన్ను కలిసానే, మధువరమే మధువరమే. మండే ఇసుక తిన్నలలో మంచై చలువ కురిసావే, మధువరమే మధువరమే వరమే. నేడే తెలిసే నానువెవరో, నాలో మెరిసే చిరునవ్వెవరో. నల్లనైన నా కనుపాప సమ్మోహనమయ్యేలా, తెల్లనైన ఆశలు చూపింది నీ ప్రేమేలే. వాన కురిసి వెలిసిన తీరు ఇన్నాళ్ల గతమంతా, జిగేలంటూ మెరిసే నీ వల్లే.